బీజేపీ అగ్రనేతకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను రాజకీయ కురువృద్ధుడైన లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో అద్వానీ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కాషాయ రాజకీయ శిఖరం మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించారు. దేశంలో బీజేపీని అధికారంలో కూర్చోపెట్టిన అగ్రనేత ఆయన. అయోధ్యలో రామ మందిరం కోసం చేపట్టిన రథయాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అదే అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన కొద్ది రోజులకే అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. దేశంలో 2 సీట్ల బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన అగ్రనేతల్లో వ్యూహకర్తల్లో అద్వానీది ప్రత్యేక స్థానం. వాజ్పేయితో కలిసి ఆయన పార్టీని నడిపించిన తీరు అమోఘం. కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసిన విధానం నభూతో న భవిష్యత్. అలాంటి అద్వానీకి భారతరత్న ప్రకటించడంతో కమలదళం సంబరాలు చేసుకుంటుంది. లాల్ కృష్ణ అద్వానీ 7 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్, బీజేపీ ద్వారా మాతృభూమి కోసం ఆయన చేసిన సేవ, త్యాగం, సహకారం అసాధారణమైనది. నిష్కలంకమైన, స్వచ్ఛమైన, నిజాయితీగత వ్యక్తిత్వం. తన వ్యక్తిగత ప్రజా జీవితంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్న వ్యక్తి అద్వానీ. అద్వానీకి అన్ని విధాలా సమృద్ధిగా, సక్రమంగా సమ్మృతమైన భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. అద్వానీకి భారతరత్న ఇవ్వాలని వేలాది మంది పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల ప్రగాఢ కోరిక. తాజాగా ఆయనకు భారతరత్న కేటాయించడంతో వారి కోరిక నెరవేరిందని చెప్పాలి. 1967-70లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నారు. 1970-72లో భారతీయ జనసంఘ్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత 1970-76లో మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు అద్వానీ. 1973-77లో భారతీయ జనసంఘ్ రెండోసారి అధ్యక్షులుగా పనిచేశారు. 1976-82లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా, 1977-79లో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980-86లో బీజేపీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1976-82 మధ్య మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక 1986 నుంచి 91 వరకు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. పంతొమ్మిది 1988-89లో అద్వానీ నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989-91లో తొలిసారి లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అదే సభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. 1991లో రెండోసారి లోక్సభ ఎంపీగా గెలిచారు. 1991 నుంచి 93 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మళ్లీ 1993 నుంచి 98 మధ్య బీజేపీకి అధ్యక్షులుగా పనిచేశారు. 1998లో మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత ఏడాది వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి లోక్సభ ఎంపీగా గెలిచారు. 2002 నుంచి 2004 వరకు భారత ఉప ప్రధానిగా ఉన్నారు. 2004-2009లో జరిగిన ఎన్నికల్లోనూ లోక్సభ ఎంపీగా గెలిచారు. ఇక చివరిగా 2014లో ఏడోసారి లోక్సభ ఎంపీగా అద్వానీ గెలిచారు. के लिए और हम सब के लिए बहुत गौरव का क्षण है। अडवाणी जी ने अपना संपूर्ण जीवन देश के लिए और समाज के लिए समर्पित किया। उनके जीवन की शुरुआत से ही संघ के प्रचारक के रूप में उन्होंने अपने जीवन को समाज सेवा के लिए समर्पित किया था। भारतीय जनता पार्टी के विस्तार में अटल जी और अडवाणी जी की भूमिका बहुत महत्वपूर्ण रही। मेरा ये सौभाग्य रहा कि दोनों के साथ काम करने का मुझे मौका मिला। मैं जब पार्टी का अध्यक्ष था तब अडवाणी जी का हर विषय पर मार्गदर्शन मिलना ये हमारे लिए बहुत ही भाग्य का क्षण था। आज उनके जैसे एक प्रखर नेता को, एक विशेष रूप से प्रतिभाशाली व्यक्ति को और देश और समाज के लिए समर्पित भाव से काम करने वाले एक देशभक्त को
विशेष रूप से भारत सरकार ने भारत रत्न देकर गौरवान्वित किया, ये हम सब के लिए अभिमान का और आनंद और समाधान का विषय है। भगवान उनको लंबी उम्र दे और उनका मार्गदर्शन हमको सतत मिलता रहे। बहुत खुशी है मुझे भी, पूरे परिवार को, कि दादा को इतना बड़ा सम्मान, देश का सर्वोच्च सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज़्यादा आ रही है वो मेरी माँ है, और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया, तो वो बहुत ही खुश थे। और उन्होंने यही चीज़ बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया। खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का, जिनसे वो असीम प्रेम करते हैं, बहुत धन्यवाद सबका। बहुत खुशी हुई, बहुत बहुत अंतर्मन से खुशी है। और दादा की तरफ से और परिवार की तरफ से मैं देशवासियों को, श्रीमती द्रौपदी मुर्मू और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत धन्यवाद हृदय से करना चाहती हूँ। और ख़ास तौर पर देशवासियों को ये कहना चाहती हूँ कि दादा आज बहुत ही खुश महसूस कर रहे हैं कि इतने पूरा जीवन उन्होंने देश को समर्पित किया। इसके लिए वो अपने को बहुत खुश नसीब मानते हैं और देशवासियों का बहुत धन्यवाद और आभार व्यक्त